హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈరోజు మనము ఈ వీడియోలో అయోధ్య రహస్యం గురించి, సాక్షాత్తు శ్రీరామ జన్మభూమిగా పిలువబడే అయోధ్య నగరం గురించి, దాని వెనుక ఉన్నటువంటి వివాదం గురించి మరియు సుప్రీంకోర్టు ఈ యొక్క వివాదాన్ని ఏ రకంగా సాల్వ్ చేసింది అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. అయోధ్య అనగా హిందువులకే కాదు, భారతీయులు అందరి ఆత్మగౌరవానికి ప్రసిద్ధి ఈ యొక్క అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ జిల్లాలో ఉంది. అయోధ్య నగరంలో ఒక చిన్న ల్యాండ్ ఉంది, కేవలం 2.77 ఎకరాల ల్యాండ్. అంత చిన్న ల్యాండ్ గురించి ఎన్నో దశాబ్దాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆ ల్యాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ 2.77 ఎకరాల స్థలంలో ఒక భాగంలో ఒక మసీదు ఉంది. ఆ మసీదు పేరే బాబ్రీ మసీదు. మసీదుకు ఎదురుగా ఎడమవైపు ఎత్తుగా ఒక రామ్ చబుత్రా అనే ఏరియా ఉంటుంది. దానిపైన ఒక చెక్కతో మందిరం ఆకారంలో ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఒకప్పుడు హిందువులు ఆ ప్రదేశంలో ప్రార్థనలు చేసేవారు. మరి కొంత స్థలంలో చిన్న చిన్న రూమ్లు ఉంటాయి, మిగతా స్థలం మొత్తం ఖాళీగా ఉంటుంది. ఈ 2.77 ఎకరాల ల్యాండ్ దగ్గరే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ స్థలాన్ని 3 సంస్థలు అంటే 3 ఆర్గనైజేషన్స్ మాది అంటే మాది అని డిమాండ్ చేస్తున్నాయి. నెంబర్ 1 సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్. ఈ ఆర్గనైజేషన్ ముస్లింలను రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్థలం మాకే చెందుతుంది అని, ఒకప్పుడు మొఘలు చక్రవర్తి అయినటువంటి బాబరు ఈ మసీదు కట్టించాడు అని, అప్పటి నుండి ఇక్కడే నమాజులు చేసుకుంటున్నాము అని ఈ ముస్లిం ఆర్గనైజేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నెంబర్ 2 విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి. ఈ సంస్థ హిందువులను రిప్రజెంట్ చేస్తుంది. రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు, అందుకే అయోధ్యకి రామ జన్మభూమి అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ మసీదు క్రింద శ్రీరాముడు గుడి ఉండేది. మొఘలు చక్రవర్తులు ఆ గుడిని కూల్చివేసి మసీదు కట్టించారు కనుక ఈ మసీదు అక్రమ కట్టడం కారణంగా ఈ స్థలం మాకే చెందాలి అని ఈ విశ్వ హిందూ పరిషత్ సంస్థ డిమాండ్ చేస్తుంది. నెంబర్ 3 నిర్మోహి అఖారా. ఈ నిర్మోహి అఖారా అనేది కొంతమంది పూజారులను రిప్రజెంట్ చేస్తుంది. ఈ సంస్థ చెప్పేది ఒకటే, ఎన్నో సంవత్సరాలుగా మేము ఇదే ప్రదేశంలో శ్రీరాముడికి పూజలు చేస్తున్నాము, దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము. ఈ స్థలంలో రాముడు గుడి కట్టాలి, ఆ గుడి మేనేజ్మెంట్ మాకే ఇవ్వాలి అని, ఆ గుడి మీద వచ్చే ఆదాయం అంతా మాకే చెందుతుంది అని ఈ సంస్థ డిమాండ్ చేసింది. ఈ 3 సంస్థల్లో ఈ స్థలం ఎవరికి చెందాలో తెలియాలి అంటే ఆ 2.77 ఎకరాల ల్యాండ్ చరిత్ర గురించి మనకు తెలియాలి. 1528వ సంవత్సరంలో మొఘలు చక్రవర్తి అయినటువంటి బాబర్ ఈ స్థలంలో మసీదు కట్టమని ఆజ్ఞ వేశాడు. ఆజ్ఞ ప్రకారంగా మసీదు నిర్మించారు. ఈ యొక్క వివరణ మసీదు గోడల మీద రాసి ఉంది. కానీ శ్రీరాముడు గుడి కూల్చివేసి మసీదు కట్టించాడు అని ఎక్కడా కూడా రాసి లేదు. కానీ అప్పటి మొఘలు రాజులు ఎన్నో గుడులు కూల్చివేసి వాటి స్థానంలో మసీదులు కట్టించారు అని చరిత్ర మాత్రం చెబుతుంది. ఈ మసీదును కూడా అలాగే కట్టి ఉంటారు అని అందరూ అనుకునేవారు. కానీ సుమారుగా 200 సంవత్సరాలు గడిచిన తర్వాత 1717వ సంవత్సరంలో రాజపూత్ వంశానికి చెందినటువంటి హిందూ రాజు ఈ 2.77 ఎకరాల స్థలాన్ని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఆయన పేరు జైసింగ్. అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా ఆ యొక్క ప్రాంతాన్ని శ్రీరాముని జన్మస్థలంగా నమ్ముతారు. అందుకే ఆ హిందూ రాజు ముస్లింలతో పాటు ఆ ప్రాంతంలో శ్రీరాముడికి ప్రార్థన చేసుకోవడానికి హిందువులకు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. కానీ ఉన్నట్టు ఉండి 1850వ సంవత్సరంలో అయోధ్యలో హిందువులకి ముస్లింలకి పెద్ద గొడవ జరిగింది. అదే సమయంలో హిందువులు ఆ 2.77 ఎకరాల స్థలం మాది అని మసీదుపై దాడి చేశారు. ఈ స్థలాన్ని ఇవ్వాలి అని, అక్కడ గుడి కట్టుకుంటాం అని డిమాండ్ చేశారు. కానీ అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోలేదు. కానీ
ఆ 2.77 ఎకరాల భూమి చుట్టూతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మసీదుకి ఎదురుగా హిందువులు ప్రార్థన చేసుకోవడానికి ఎత్తుగా ఒక ప్లాట్ఫామ్ లాంటిది కట్టించారు. దానిపైన చెక్కతో ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంచారు. అక్కడ మట్టితో చేసినటువంటి సీతారాముల విగ్రహాలు ఆ ఖాళీ భాగంలో పెట్టారు. అప్పటి నుండి మసీదులో ముస్లింలు మరియు మసీదు వెలుపల ప్లాట్ఫామ్ దగ్గర హిందువులు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. కానీ 1949వ సంవత్సరంలో కొంతమంది హిందువులు ఎవరికీ తెలియకుండా సీతారాముల విగ్రహాలు మసీదు లోపల పెట్టారు. ఉదయం నమాజ్కి వచ్చినటువంటి ముస్లింలు ఆ విగ్రహాలు చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. గొడవలు జరుగుతాయి అని ముందుగానే ఊహించి ముందస్తు జాగ్రత్తగా ఆ గేటుకి తాళం వేశారు పోలీసులు. ఆ గేటుకి తాళం వేసిన తర్వాత ప్రార్థనలు చేసుకోవడానికి అటు ముస్లింలకు ఇటు హిందువులకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. అప్పటి నుండి ఆ ప్లేస్లో ప్రార్థనలు ఆగిపోయాయి. తిరిగి 1959, 1961, 1964లో ఈ 3 సంస్థలు కోర్టులో కేసులు వేశాయి. విశ్వ హిందూ పరిషత్ సంస్థకి బీజేపీ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. అందులో మన ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఉన్నారు. 1992 డిసెంబర్ 6న మసీదు దగ్గర విశ్వ హిందూ పరిషత్ వారు మరియు కొంతమంది బీజేపీ నాయకులు ఒక గొప్ప మహాసభ ఏర్పాటు చేశారు. ఆ సభకి దేశం నలుమూలల నుండి సుమారు 2 లక్షల జన సమూహం వచ్చింది. ఆ ప్రాంతం మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమ్రోగిపోయింది. బీజేపీ నాయకులు ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎల్లో కలర్ క్లాత్ కట్టుకున్న కొంతమంది మసీదు ప్రాంగణంలో అడుగుపెట్టి మసీదు పైకి ఎక్కి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మసీదుని కూల్చివేయడం మొదలుపెట్టారు. కేవలం 3 గంటల్లో మొత్తం మసీదుని కూల్చివేశారు. అదే ప్రాంతంలో సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క దాడి వలన భారతదేశంలో హిందువులకు మరియు ముస్లింలకు జరిగిన గొడవల కారణంగా, అల్లర్ల కారణంగా 2000 మంది చనిపోయారు. గవర్నమెంట్ ఈ యొక్క సిచ్యువేషన్ గురించి ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసింది. ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు స్పీచ్లే ప్రజలను రెచ్చగొట్టేలా చేశాయి అని ఇన్వెస్టిగేషన్లో తేలింది. 2010 అలహాబాద్ హైకోర్టు ఈ ల్యాండ్ని 3 భాగాలుగా చేసి 3 సంస్థలకు ఇస్తాము అని చెప్పింది. కానీ దానికి ఈ 3 సంస్థలు ఒప్పుకోలేదు. అందుకే ఈ కేసుని సుప్రీంకోర్టుకు అప్పజెప్పారు. ముందుగా ఈ ల్యాండ్ ఎవరికి చెందిందో ప్రూవ్ చేసుకోండి, ప్రూవ్ చేసుకున్న వాళ్ళకే ఈ ల్యాండ్ చెందుతుంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. వెంటనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించింది. సర్వే ముగిసిన తర్వాత తమ సర్వేని సుప్రీంకోర్టుకి సమర్పించింది ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సర్వే మొత్తం గమనించిన తర్వాత సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ కూడా కొన్ని పాయింట్ల ప్రకారంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. నెంబర్ 1, ఎప్పటి నుండో ఆ ప్రాంతంలో హిందువులు పూజలు చేస్తున్నారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. నెంబర్ 2, ఎప్పటి నుండో ముస్లింలు ఆ ప్రాంతంలో ప్రార్థనలు చేస్తున్నారు అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ ప్రాంతంలో మసీదు కన్నా ముందే గుడి ఉంది అనేది వాస్తవం. కానీ ఆ గుడిని కూల్చి మసీదు నిర్మించారు అనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. నెంబర్ 5, మసీదును కూల్చివేశారు అనడానికి ఆధారం మాత్రం ఉంది. అలా చేయడం ఇల్లీగల్, చట్టరీత్యా నేరం. నెంబర్ 6, ఈ స్థలం శ్రీరాముని పేరు మీద ఉంది గనుక ఈ 2.77 ఎకరాలలో గుడి కట్టుకోవచ్చు. ముస్లింలు మసీదు కూల్చివేశారు కాబట్టి అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని ప్రార్థనా స్థలంగా ముస్లింలకు ఫ్రీగా ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. నిర్మోహి అఖారా అనే సంస్థకి ల్యాండ్ మీద ఎటువంటి అధికారం లేదు. కానీ ఎప్పటి నుండో ఆ ప్రాంతంలో పూజలు చేస్తున్నారు గనుక వారికి గుడి ఏర్పాటు చేసిన తర్వాత గుడి ట్రస్ట్లో ఏదైనా పదవి ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు తమ తుది తీర్పు వెల్లడించింది. తుది తీర్పు
ఇచ్చేసిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఎవరి నమ్మకాలని బేస్ చేసుకుని తీర్పు ఇవ్వలేదు, కేవలం ఎవిడెన్స్ని దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇచ్చాం అన్నారు. యావత్తు దేశం మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేసింది. అటు హిందువులకు ఇటు ముస్లింలకు ఈ జడ్జిమెంట్ సంతోషాన్ని ఇచ్చేలా చేసింది. అయోధ్యని శాంతియుతంగా చేసింది ఈ జడ్జిమెంట్. సో ఇది ఫ్రెండ్స్, రాముని జన్మభూమి అయినటువంటి అయోధ్య యొక్క వివాదం, ఆ వివాదం వెనుక ఉన్నటువంటి నిజం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా SRK ఫ్యాక్ట్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.